ఫేవరెట్ డిష్ మాకు ఫస్ట్ సెగ్మెంట్ లో చూపించాలి. ఓకే ఓకే, నాకు ఇష్టమైనది పుదీనా ఆలు. పుదీనా ఆలు. కీర్తికి ఇష్టమైన పుదీనా ఆలుకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పుదీనా ఆలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, గ్రీన్ చిల్లీ 6, వెల్లుల్లి 6, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, ఉడికించిన బేబీ ఆలు 1/2 kg, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 30 ml, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పెరుగు 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. ఫస్ట్ ఆయిల్, తర్వాత ఇది ఆఫ్. దీని తెలుగులో ఏమంటారు? ఆవాలు. ఆవాలు. హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇది హాఫ్ స్పూన్. ఓకే, సో ఇది కూడా క్రాక్, ఇది కూడా ఇది అవ్వాలి. ఓకే, సో 2 క్రాక్లు అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఆనియన్స్ కదా. నెక్స్ట్ ఆనియన్ మొత్తం వేసుకోవాలి. ఫ్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ వేసేద్దాం. నెక్స్ట్ కరిపప్పు కొంచెమే, ఇదొకటి బాగా తెలుసు, కరిపప్పు. కరివేపాకు. కరివేపాకు అని కరిపప్పు. ఓకే, కరివేపాకు. కరివేపాకు అయింది. నెక్స్ట్ కోకోనట్ పేస్ట్. కోకోనట్ ని పేస్ట్ చేసుకోవాలి. ఇది మొత్తం వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కర్డ్ వేయాలి. తర్వాత పెరుగు 1 స్పూన్ సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, ధనియా పౌడర్ కొంచెం, నెక్స్ట్ మళ్ళీ ఈ పేస్ట్. ఇది చేయాలంటే వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, మిర్చి ఇవన్నీ కొంచెం బాయిల్ చేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని మొత్తం వేయాలి 1 స్పూన్. నెక్స్ట్ ఆలు. ఇది బాయిల్ చేసింది అలాగే వేయాలి. ఓకే, బాగా బాయిల్ చేయాలి. ఓకే, సో మనం దీనికోసం చిన్న చిన్న ఆలూస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవును, అంటే బాగుంటుంది. పెద్దదైతే తినడానికి అంత టేస్ట్ ఉండదు కదా, ఇదైతే చాలా బాగుంటుంది. తర్వాత సాల్ట్, ఇది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. దీంట్లో ఏమి ఇది లేదు. ఓకే, సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? లేదు, అంతా అయిపోయింది. స్మెల్ రావట్లేదా? చాలా బాగా వస్తుంది. మరి ఇంకా టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సో డిష్ అవుట్ చేసేసుకుందాం. యా, ఓకే. కొంచెం డిజైన్ చేద్దాం. సో ఇది ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నారు కదా? అవును. ఓకే, పుదీనాలు రెడీ. ఓకే, చూసారు కదండి, పుదీనా ఆలు రెడీ అయిపోయింది.